లేకపోతే అసలు మనం డెబిట్ దేని గురించి ఇది? యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలనుకున్నాను. జ్యోతిష్యం అనేదే అబద్ధం అని అంటున్నాను. యాక్చువల్గా ఆయన ఏదో కారణం చేత ఆగిపోయారు. ఒక ఇప్పుడు సంబంధించి అలా కదండి సాధన అంటున్నారు, పర్సన్ తీసుకొస్తున్నారు. ఏ దానికి సాధన, ఏ దానికి పర్సను? అతను జ్యోతిష్యం గురించి మాట్లాడుతూ సాధన అంటున్నారు. ఏదండి సాధన? ఇదేనికి సాధన? ప్రపంచాన్ని ఏలేదానికా? ప్రపంచాన్ని సృష్టించేదానికా? ప్రపంచాన్ని నిలబెట్టేదానికా? లోక కళ్యాణార్థం కోసమా? ఎవరికి సాధన? ఏ ప్రపంచ యుద్ధం చేసినారు? భారతంలో యుద్ధం చేసినారేమైనా? లేకపోతే పాకిస్తాన్ భారతదేశానికి ఏమైనా యుద్ధం జరిగిందా? లేకపోతే ప్రపంచ దేశాలకు యుద్ధం ఆగిపోయిందా? ఏ దానికి సాధన? రాష్ట్రంలో ఒక పార్టీని గెలిపించారా? ఒక పార్టీని ఓడగొట్టారా? లేకపోతే బియ్యం సృష్టించారా? అన్నాన్ని వండారా? ఏ దానికి సాధన? ఎవరి గురించి సాధన? వారికి వారు బ్రతకడానికి చేసుకునేది సాధన, ఎవరికి వారు సృష్టించుకోవడానికి చేసేది సాధన. ఇప్పుడు జ్యోతిషాన్ని గురించి మాట్లాడుతూ, ఒక చెప్పుల గురించి మాట్లాడుతూ, అసలైన సాధన అనేది మనిషిని తీసుకొచ్చి చూపించేది ఇది ఏమో నాకేదే అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరి సృష్టి, ఎవరి గొప్ప అనేది కాదు కదా. ఇక్కడ నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా దొంగ గురువులే. ప్రతి ఒక్కరు కూడా దొంగ గురువులే. ఎవరికి వారు ప్రపంచాన్ని సృష్టించుకునే దానికి, ఎవరికి వారు డబ్బు దాచిపెట్టుకునే దానికి, రాజకీయ నాయకులకు అండగా ఉండేదానికి, రాజకీయ నాయకులకు బినామీలుగా ఉండేదానికి మాత్రం తప్పితే, నాతో సహా కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన విద్య ఒకటే: హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం. ప్రతి ఒక్కరిని కూడా వశీకరణ చేసి వారి కుటుంబాలని సర్వనాశనం చేయడానికి ఏర్పడినటువంటి సంస్థ, ఏర్పడినటువంటి ఒక పెద్ద బ్లాక్ మ్యాజిక్ అనమాట. ఒక ఇండస్ట్రీ. అంటే డ్రగ్స్ గొప్ప అనుకుంటున్నాం కదా ఇప్పటివరకు. డ్రగ్స్ తిన్నవాళ్ళు, డ్రగ్స్ తాగిన వాళ్ళు ప్రపంచంలో నాశనం అయిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతుంది అనుకుంటున్నాం కదా. కాదు, చాప కింద నీరులాగా దొంగ స్వామీజీలు నాతో సహా అందరూ కూడా జనం నమ్మేసి మోసపోతున్నారు. వేల కోట్ల రూపాయలు దందా నడుస్తుంది వెనకిది. ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్స్ లాగేసి, స్థలాలు లాగేసి కావాల్సినటువంటి హితు ఇవ్వాలి కదా. కాదండి, చెప్తాను వినండి. వినండి, ఏమి ఇస్తున్నారు ఉండండి, ఇక్కడ చెప్తానండి. నాకు సమయం ఇచ్చారు కాబట్టి ఉండండి. ఇక్కడ ల్యాండ్స్ లాగేసి ఒక్కొక్కళ్ళు ఎంత భయభ్రాంతులు అవుతుందో తెలుసా అండి. నీళ్ళల్లో తేల్తాడు ఒకడు, నీళ్ళలో ఈత్తాడు ఒకడు చేపలాగా, గాల్లో తేల్తారు, నిమ్మకాయలు లేపుతారు. ఏంటిది? మ్యాజిక్. నేను అగ్ని తీస్తా, నేను లింగాలు తీస్తా. ఎందుకు అవన్నీ? ఉన్నది ఒకటే, మంత్రము, తంత్రము. మంత్రం అంటే గాయత్రిది, తంత్రం అంటే కూడా గాయత్రి మంత్రమే. ఈ రెండిట్లో చూసుకొని చేసేదానికే మంత్ర సాధన, తంత్ర సాధన తప్పితే ఇక ఇవన్నీ ట్రాషు. గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, సాధన లేదు. సాధన చేసేవారు ఎవరు బయట కనబడే అవసరం లేదు. జనానికి మంచి చేస్తేనే సాధన. జనానికి ఏం చేశారు? ఏం ఉద్యోగించారు? ఎవరు ఉద్రేకించారు? ఎవరికి ఉపయోగపడ్డారు? ఎంతమందికి న్యాయం చేశారు? ఈ రోజు కూడా ఒక నిమిషం సార్, ఈ రోజు కూడా 12,000 మంది నా దగ్గర కస్టమర్స్ ఉన్నారు. ఇలాంటి యథవల గురువుల నుంచి మోసపోయి 12,000 మంది నా దగ్గర ఉన్నారంటే ఇక దాన్ని బట్టి చూడండి. ఒక్కొక్కళ్ళు రాసి రంపాలు పెడుతున్నారు గురువులు అనేటోళ్ళు. బ్లాక్ మ్యాజిక్ చేస్తారా? డబ్బులు లక్షల రూపాయలు గుంజేసి నేను అది చేస్తా, ఇప్పుడు నేను చేస్తా, బ్లాక్ మ్యాజిక్, మరుగు మందులు అని చెప్పేసి అని ఎన్నో రకాలుగా సృష్టించి వారిని ఆడవాళ్ళు ఏదైనా వశపరుచుకుంటారా? మగవాళ్ళు ఏదో డబ్బులు లాగుతారు, పొలాలు లాగుతారు, స్థలాలు లాగుతారు, వేల కోట్ల రూపాయలు సంపాదించి పబ్లిసిటీ చేసుకొని ఉంగరాలు పెట్టుకొని బొంగరాలు పెట్టుకొని తిరుగుతారు. ఆ సింగపూర్లో ఫోటోస్ కడతారు. నాయకుల కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఈ రోజు గురువుల దగ్గర. ఇలాంటివన్నీ కూడా జ్యోతిష ప్రామాణికమనే కాదండి. అలాగా మీరు అలా మాట్లాడక్కర్లా. మీలాంటి వాళ్ళైనా అందరం కూడా కలిసి ఒక సమిష్టమైనటువంటి ఒక ప్రామాణికాన్ని నిర్దేశం చేసుకొని సమాజానికి హితువుగా మనం వెళ్ళాలి. ఇది వ్యక్తిగా అందరికీ కలిగేటువంటి ఆవేదన. నా దగ్గర వస్తారు, రకరకాల సమస్యలతో వస్తారు. ఎవరిని మనం దోచుకోవాల్సిన పని ఉండదు. దోచేసుకున్న తర్వాత ఇబ్బందులు గురై మన వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సమాజానికి అలా తయారు చేసింది ఎవరు? మనలాంటి వాళ్ళే తయారు చేసాం. కాబట్టి ఈ రోజుకి కూడా సోషల్ మీడియాని వేదిక చేసుకొని వ్యూస్ కోసం, జనాల కోసం ఎవరు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఎవడెవడ ఏంటో కూడా అసలు మీడియా వీళ్ళకి ప్రామాణికాలు ఉన్నాయా, లేకపోతే జ్యోతిష్యుడు ప్రామాణికాలు ఉన్నాయా, వీళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారా, వీళ్ళకి అర్హత ఉందా లేదా అని వీళ్ళు ఎలా నిర్ధారణ చేసుకుంటారు? ఎవరైతే ఏముందో మనం చెప్పించుకుంటే జాలే, చెప్పిస్తే జాలే అనేటువంటి ఒక ఉద్దేశంతో జనాల్లోకి వెళ్ళిపోయి ఏదో చెప్పుకొని ఈ సోషల్ మీడియా నుంచి కూడా వచ్చేటువంటి ఆదాయం ఒక ఎత్తు అయితే
4-5 రకాల 4 మాటలు 4 కలబులి కవర్లు 4 అవి చెప్పి జనాలకి లేనిపోని మభ్య పెట్టి ఆస్తులతో సహా అమ్మించేసేసుకుని ఆ నిధులని ఈ నిధులని లేనిపోను అని మరణ భయాలని రకరకాలుగా సృష్టించేసి అస్తవ్యస్తలుగా అయిపోయింది ఈ వ్యవస్థ అంతా. ఎవరు మరి ఈ వ్యవస్థలో ఎలాంటి ఉన్నప్పుడు ఈ చెప్పులు చెప్పుకోవడానికి కాదు, మీలోనే కాదు, ఎవరినైనా ఈ రోజు నన్ను కాదు, రేపు మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏది ఎంతవరకు సమంజసం అనేటువంటిది మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు బట్టి ఉంటుంది. మాట్లాడేవారు ఎవరు? నిత్య విద్యానంద భారతి గారు చెప్పండి సార్. ఒకటి గురువు గారు, ఇప్పుడు ఇక్కడ గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టుగాను ఇక్కడ సమాజంలో జరుగుతున్నటువంటి దొంగ స్వాముల గురించి మాట్లాడుతున్నాను. పేర్లు మార్చుకొని, ఊరులు మార్చుకొని, కులాలు మార్చుకొని, ఎన్నో రకాల విధ్వంసాలు సృష్టించుకొని నాకు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడాలి, లేదా మీరే మాట్లాడండి. మీరు మాట్లాడండి. నాకు సమయం ఉన్నది, లేదా మీరు మాట్లాడండి. మాట్లాడండి. ఇక్కడ ఎన్నో రకాల విధ్వంసాలు సృష్టించేసి హిప్నాటిజల్ బ్లాక్ మ్యాజిక్ చేసేసి ఈరోజు 70 మంది గురువుల చిట్టా నా దగ్గర ఉంది. 70 మంది గురువులు ఏం చేస్తున్నారు, ఎలా బాగుపడుతున్నారు నా దగ్గర ఉంది. నేను అవన్నీ చెప్పలేదు. వారి యొక్క బ్రతుకు, వారి కర్మ, కిర్మన్సారే బుద్ధి, వారికి నచ్చినట్టు వారు చేసుకుంటూ పోతారు. కాకపోతే ఇక్కడ సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు, సమాజానికి విధ్వంసం సృష్టించేటువంటి పరిస్థితికి ఏర్పడ్డారు దొంగ గురువులు వచ్చేసి ఈ రోజున. అదేమంటే సాధనని చెప్తున్నారు. గురువు అయి ఉన్నారు, మీరు సపోర్ట్ చేయండి, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకు ఇలా జరుగుతుంది? దొంగ గురువులు వేరటానికి రండి, నాతో నడుము కట్టండి. రోహిత్ గారు దొంగ గురువులు ఏరదాం రండి. ఇప్పుడు రోహిత్ గారు, ఇప్పుడు మీకు చాలా ప్రోగ్రామ్స్ లేదా చాలా న్యూస్ కవరేజ్. ఒక్క నిమిషం సార్, సురేష్ గారు ఒక్క నిమిషం. రోహిత్ గారు, మీ బిగ్ టీవీ వారికి చాలా న్యూస్ ఛానల్, చాలా న్యూస్ ఉంది కవర్ చేయడానికి. బట్ అయినా కూడా ఒక సామాజిక స్పృహ, సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి, ఇలాంటి చాలా మంది మోసపోతున్నారు అనే ఉద్దేశంగా ఈ డిబేట్ పెట్టారు, అవునా? సో మీరు ఎలా అయితే రెస్పాన్సిబుల్ తీసుకొని ఆ తిరుపతిలో ఉన్నటువంటి ఒక దొంగ స్వామి అనేటువంటి వారిని ఎట్లయితే మీరు బయటికి తీసుకొచ్చారో, మీరు అదే విధంగా ఇప్పుడు సురేష్ గారు చెప్తున్నారు కదా, నా వాయిస్ వింటున్నారా? వింటున్నారు. అయితే నేనేమంటున్నా అంటే, సురేష్ గారు చెప్తున్నారు కదా 70 మంది ఉన్నారట ఆయన దగ్గర చిట్టా. ఇమ్మీడియట్ గా స్పాట్ గా మీరు ఏం చేయాలంటే పోలీస్ వారికి కంప్లైంట్ ఇస్తారా? ఈ 70 మంది చిట్టా తీసుకొని, ఇప్పుడు బిగ్ టీవీ వాళ్ళు ఎట్లయితే సోషల్ అవేర్నెస్ ఉందో, సురేష్ గారు కూడా దీనికి కంకణం కట్టుకొని ఇమ్మీడియట్ ఆ 70 మంది చిట్టా బయట పెట్టమని చెప్పండి. అంతేగాని గట్టిగా అరుచుకుంటా గట్టిగా చెప్తే ఇప్పుడు ఇది చాలా హేళన అవుతుంది. ఈ డిబేట్ దేనికి? చాలా మంది పబ్లిక్ ఒక అశాస్త్రీయమైనటువంటి విషయాల మీద అవగాహన లేక చాలా మంది మోసపోతున్నారు. అసలు జ్యోతిషం నిజమేనా లేదా, ఎంతవరకు నమ్మొచ్చు? మనకుండే ప్రామాణికాలుగా మనం నేర్చుకున్నటువంటి విద్యల ప్రకారం మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మీరు నాన్ స్టాప్ గా మీరు అదే కంటిన్యూషన్ గా మీరు ఒకరి నుంచి ఒకరు అరుచుకుంటూ పోతే ఈ చూసే వాళ్ళకు కూడా మనం కూడా హేళన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి చెప్పదలుచుకుంది చాలా స్పష్టంగా, క్లియర్ గా, క్లారిటీగా, శాస్త్ర ప్రకారంగా, ఈ ప్రామాణికాల ప్రకారంగా మీరు చెప్పండి దయచేసి. నేను కూడా ఓపికగా వింటాను, నేను కూడా, తప్పేం లేదు. కానీ మీరు అరిచేసి అది సరిపోదు. సుమన్ శర్మ గారు చెప్పండి సార్. ఇక్కడ అరుపులు కాదండి. కాకా సార్, నేనేమంటున్నా అంటే స్వామి గారు కాదండి ఇక్కడ. ఎందుకంటే సురేష్ గారు మాట్లాడే మాటల్లో ఆవేదన ఉంది. మీరు చెప్పేటువంటి విధానంలో మనం అరుచుకోవడం ఇది దేని గురించి కాదు. ఇక్కడ మీడియా వాళ్ళు తీసుకొచ్చి దీనికి ఒక విధానం తీసుకురావడానికి సమాజాన్ని మేల్కొల్పడం కోసం, జాగృతి తీసుకురావడం కోసం. మేల్కొల్పాలంటే గురువు అనేటువంటి ఉండకూడదండి. ఉంది, ఆవశ్యకత ఉందండి. గురువులు దేవుళ్ళ ఏమండి? గురువులు దేవుళ్ళు కాదు కదా. గురువులు దేవుడు అని ఎవడన్నాడు? ఏ గురువు దేవుడు కాదు, అందరు మనుషులమే. గురువుకి పాదాల నమస్కారం ఎందుకు? గురువులకి పాదాలు కడగడం ఎందుకు? అవి నీళ్లు ఎత్తుకోవడం ఎందుకు? మీరు నిజమైన గురువు అయితే నేను అరిస్తే నీకెందుకు, ఇంకోటి నీకెందుకు? నాతో నడుము కడతారా? దొంగ గురువులు నేరుతా వస్తారా? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు నడుము కట్టండి, మేము వస్తాము. మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నా. కట్టండి. దొంగ గురువుల్ని నెల రోజులు సిద్ధంగా ఉన్నాను. మీడియా ముఖంగా చెప్తున్నా, నేను సిద్ధంగా ఉన్నా. మరి ప్రయాణమే అలాంటిది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఇప్పుడు చూస్తున్నది, వీరు చెప్తున్నది, ఈ రోజు ఈ కార్యక్రమానికి మనం తీసుకొచ్చింది, అక్కడ చెప్తున్నది ఇదే.
జనాలని ఏమైపోతున్నారు, ఏమరిచి ఏం జరుగుతుందో, అసలు మీరు అంటున్నటువంటి మీరు వేసుకున్న వేషాలకి మీరు ఉంటున్న విధానాలకి జ్యోతిష్యానికి సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏంటి, దాన్ని ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు? ఒకవేళ ఇదంతా బోటమే కదా. మరి మీ స్పందన ఏంటంటే మన స్పందన ఆవేదనతో వస్తుంది ఇది. ఎందుకంటే బయట ఏమవుతుంది సమాజం, ప్రజలు ఏమైపోతున్నారు, దీనికి అండగా మళ్ళీ రాజకీయ నాయకులను తీసుకొస్తున్నారు. ఒకటి రోహిత్ గారు, డ్రగ్స్ కన్నా కూడా ప్రమాదకరమైనట్టుగా కనిపిస్తూ ఉంది ఈ జ్యోతిష్యం చెప్పినటువంటి పేర్లు. ఈ జ్యోతిష్యం అడ్డం పెట్టుకొని రోజుకు ఒక గురువు పుట్టుకొస్తా ఉన్నాడు. మన మాధ్యాల ద్వారా రోజు కొన్ని లక్షల రూపాయలు పెట్టి చేస్తా ఉన్నారు. దీనికి వాళ్ళకి వేసేటువంటి వేషధారానికి డబ్బులు ఇచ్చేసి వేషధారానికి చూసుకొని అమాయకమైన ప్రజల్ని నేను కోట్లాది రూపాయలు తీసుకొస్తా, వాడిని తీసుకొస్తా, ఈడని తీసుకొస్తా అని చెప్పేసి అని కోట్లాది రూపాయలు కొల్లగొడతా ఉన్నారు. ఈ రోజున ల్యాండ్స్ లాగుతున్నారు ప్రభుత్వాల దగ్గర నుంచి, ల్యాండ్స్ కొడుతూ ఉన్నారు. ప్రజల్ని అమాయకులను చేసేసి వాళ్ళ దగ్గర ల్యాండ్స్ తీసుకోవడం, గుళ్ళు కట్టేయడం, అమాయకమైన ప్రజల్ని చేస్తా ఉన్నారు ఈ రోజు. సో ఫైనల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క 1 minute లో మనం కంక్లూడ్ చేద్దాం. సుమన్ శర్మ గారి దగ్గర స్టార్ట్ చేస్తాను. సుమన్ శర్మ గారు, మీ జీవితాన్ని మార్చేస్తాం, జరగబోయేది అంతా క్లియర్ గా స్కానింగ్ చేసినట్టుగా చెప్పేస్తాం అని చెప్పి అమాయకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వారి పట్ల ఏ విధంగా ఉండాలి? జనం నమ్మాలా, జాగ్రత్తగా ఉండాలి? సార్ నేను మీరు ఇచ్చినటువంటి ఒకటే నిమిషంలో నేను దీనికి సంబంధించి చెప్తానండి. గత 28 సంవత్సరాల నుంచి నేను ఈ జ్యోతిష వృత్తిలో ఉన్నాను. నేను ఒకటే చెప్తానండి, నా దగ్గరకు వచ్చే ఏ క్లయింట్స్కైనా మీరు ఏం చెప్పకండి, అన్ని విషయాలు నేనే చెప్తాను. మ్యాచ్ అయితే నమ్మండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తాను. ఒకటి. రెండో విషయం ఏం చెప్తానంటే, మీ జాతకంలో ఉన్న బలహీనతలు తెలుసుకొని దాని అనుగుణంగా మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను. కానీ నేను పూజలు చేస్తే పిల్లలు పుడతారు, పూజలు చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, లేదా మీ తలరాత మార్చేస్తాను, మీ కష్టం నుంచి బయటపడేస్తానంటే ముందు నా తలరాత నేను మార్చుకుంటానండి. సో కరోనాలో చాలా మంది డాక్టర్లు కూడా చచ్చిపోయారు. అంటే డాక్టర్కైనా రోగం వస్తుంది, జ్యోతిష్యుడికైనా కష్టం వస్తుంది. సో అంతేగాని అమాంతంగా తలరాల్సలు మార్చడం అనేటువంటిది ఏ పీఠాధిపతులతోటి కాదు, ఏ దేవుళ్ళతోటి కాదు, ఏ గురువులతోటి కాదు, నాతోటి కూడా కాదండి. నేనైతే నిర్మమాటంగా ఇది చాలా ఓపెన్ గా చెప్తాను నా క్లయింట్స్ కి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు డైగా జోలో ఫోన్లు పెట్టుకొని రికార్డులు కూడా చేసుకొని పోతూ ఉంటారు నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కూడా. సో నేనేమంటున్నానంటే, కొంచెం ఛాలెంజింగ్ గా చెప్పే ప్రయత్నం చేయండి, కొంచెం సిస్టమేటిక్ గా శాస్త్ర ప్రకారం కొంచెం పరిశోధన చేసి చెప్పే ప్రయత్నం చేయండి. కానీ ఏదో ఒక కొత్త తరంగా ఒక కొత్త రకంగా చెప్తే వీళ్ళు నాకు అట్రాక్ట్ అవుతారనో, లేకపోతే ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తే కూడా మొత్తం వృత్తి కూడా హేళన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా తప్పు చేస్తే మీరు అనుభవించాలి, కానీ ఒక శాస్త్రం అవమాన పడకూడదు కదా. మనం చేసే తప్పు ఒక అలవాట్లో ఒక చెడు అలవాట్లు ఉంటుంది, వ్యక్తిగతానికి మన నష్టం తీసుకురావాలి, కానీ మనం చేసే తప్పు మన వంశానికి ఆపాదించకూడదు కదా. సో దయచేసి 100% ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. అసలు ఎట్టి పరిస్థితులలో కూడా ఊకోకూడదు. సురేష్ గారికి చెప్తున్నా నేను, ఒకవేళ కనుక వారు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక వేసుకొని కనుక ఇలాంటి దొంగ స్వాములను అరికట్టాలి అని అనుకుంటే నా వంతుగా సాయంగా కూడా నేను వచ్చేటువంటి ప్రయత్నం చేస్తానండి. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి జ్యోతిష్యం గురించి మీ అభిప్రాయాన్ని, ఎలాంటి జరగబోయేది జరిగింది అంతా చెప్పేస్తాం, అద్భుతాలు సృష్టిస్తాం అనే వాళ్ళ విషయం గురించి చెప్పినందుకు మీకు ఛాన్స్ ఇస్తాం. గట్టుపల్లి సురేష్ బాబు గారు, సో మీరు కంకణం కట్టుకుంటారని చెప్పారు ఇలాంటి దొంగ బాబాల ఆట కట్టించడానికి అని. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తారసపడితే వాళ్ళ సమాచారాన్ని పోలీసులకు చెప్పండి, లేదంటే బిగ్ టీవీకి చేరవేయండి. లేదు గట్టుపల్లి సురేష్ బాబు గారు కూడా నేను వాళ్ళ పీచి మనస్సానికి అడుగు కడతానని చెప్పారు కాబట్టి అలాంటి వాళ్ళకైనా తెలియచేయండి. కానీ నమ్మొద్దు, వాళ్ళు మేము నిలువున దోచేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళ మాటలు నమ్మద్దు. నమ్మితే ఇదిగో ఒక్కసారి సురేష్ బాబు గారి దగ్గర నుంచి నేను మాట్లాడే ముందు ఇంకొకసారి ఆ వ్యక్తికి కాల్ చేస్తాను. బహుశా ఆ వ్యక్తి గురించి చాలా మంది ఎల్లుండి ఉంటారు కదా, చెప్పుని ఇలా పట్టుకుని మీరు ఆయన ముందు కూర్చుని ఆ మేక అటు ఇటు తిరుగుతుంటే అయ్యి బాబోయ్ నిజం చెప్పేశాడు అనో లేదా ఏదో చెప్పాడు అనో మీరు అనుకుని ఉంటారు కదా. ఇంకొకసారి కాల్ చేస్తున్నాను. ఈ మురళీ శ్రీనివాస్, తిరుపతిలో ఉన్న ఈ మురళీ శ్రీనివాస్, అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆ చెప్పు పట్టుకుని కనిపిస్తున్నాడు కదా ఇంతకుముందు, ఆ వ్యక్తి. ఇదిగో ఇంకొకసారి నేను కాల్ చేస్తున్నాను ఆ వ్యక్తికి, చూద్దాం ఆయన కాల్ తీస్తే మాట్లాడదాం. లేదు అతను దొంగ వ్యక్తితో చెప్పు పట్టుకుని నిజం చెప్తున్న వ్యక్తితో మీరే తేల్చుకోండి ఒకసారి. జనాలు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, మురళీకృష్ణ శ్రీనివాస్ గారు చెప్పుతో జ్యోతిషం చెబుతున్న తిరుపతికి చెందిన మురళీకృష్ణ శ్రీనివాస్ గారు, మీ నెంబర్ కూడా అందులో డిస్ప్లే చేశారు కదా. చివరి నెంబర్ చెప్తున్నాను, ఫుల్ నెంబర్ చెప్పట్లేదు. 145 చివరి 3 నెంబర్లు 145 ఆయన పైన రాసుకున్న నెంబరు. సో ఇదిగో రింగ్ అవుతోంది. మురళీ శ్రీనివాస్ గారు, ఫైనల్గా నేను షో కంక్లూడ్ చేస్తున్నాను. మీరు చెప్పేది వాస్తవం అయితే, మీరు జనాన్ని మోసం చేయట్లేదు అనేది నిజమైతే
మీరు ఆ చెప్పుతో నిజం చెప్పిస్తున్నది నిజమైతే రండి, ఒకసారి లైవ్కి రండి, రోహిత్ మాట్లాడండి, గారు జనాలు చూస్తారు. రోహిత్ గారు ఒకటండి, ఉమ్. ఇతను భరత్ ఏం కాదు. భరత్ అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడేం కాదు. వీరు చెప్పులతో రాజ్యాన్ని వెళ్ళటానికి ఓకేనా. రావణుడు గొప్పవాడు కాబట్టి పాదరక్షలతోనే రాజ్యాన్ని వెళ్ళారు. కాబట్టి వీరేమో అంత గొప్పవారేం కాదు. గురువులు అంత గొప్పవారు ఎవరు లేరు ఈ రోజుల్లోనూ, నాతో సహా అని చెప్తున్నాను. గురువుల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి చెప్పుల్ని ముచ్చుల్ని చూపించేటువంటి పిచ్చ పిల్లగాని కూడా ఎలా నమ్ముతారంటే నాకు మంచి మాటలు కూడా రావట్లేదు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. ఆ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు, ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటివి చూసినప్పుడైనా కొంచెం అవగాహన పెంచుకోవాలి. మంచి గురువులు ఎవరున్నారో చూసుకోవాలి. దేవుడికి మించిన గురువు లేరు, మనకి నచ్చిన దేవాలయానికి వెళ్ళాలి. నా నినాదం ఒకటే, ఎలాంటి గురువులు నమ్మేటువంటి లేదు, ఏ సాధన చేసేటువంటి గురువులు లేరు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిపల్లి సురేష్ బాబు గారు. ఫైనల్గా నిత్య విద్యానంద భారతి గారు చెప్పండి. ఫైనల్గా నేను చెప్పేటువంటి కన్క్లూజన్ ఏమిటంటే, సమస్త యావత్ ప్రజానికానికి ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మన హిందూ సనాతన ధర్మము అనేక రకాల పురుటు నొప్పులు పడుతుంది. దీనిని తూట్లు పడటం కోసం చాప కింద నీరులాగా మనలో ఉన్నటువంటి బలహీనలను క్యాష్ చేసుకోవడానికి అనేక రకాల ప్రయాణాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఏమరిపాటుతో కానీ మనం ఉన్నామా అని అడిగితే భవిష్యత్తు కార్యాచరణలో మన జాడ కూడా దొరకకుండా పోతుంది. ఇది శాసనం. రెండోది, మనము నేను మార్చేస్తాను నీ జీవితాన్ని, నువ్వు మార్చేస్తావా లేకపోతే ఇంకోటి మార్చేస్తావా, దయ్యం వచ్చి మార్చేస్తావా అని అనే దానికంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మజ్ఞానముతోటి ఆలోచన శక్తితోటి మనల్ని మనం నమ్ముకొని మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో వారిని గురువులుగా భావించి మీ జన్మను సార్థకత చేసుకొని మానవ జన్మనెత్తినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా జీవితం ఎవరి మీద ఆధారపడి లేదు, నా జీవితం నా మీదే ఆధారపడి ఉన్నది, నాకంటూ భగవంతుడు కొంత బాధ్యతనిచ్చాడు, ఆ బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించడానికి ఈ మానవ జన్మ అవకాశం నాకు దక్కింది. కాబట్టి నేను నా గురువు అయినటువంటి నాకు జన్మనిచ్చినటువంటి తల్లే నాకు తొలి గురువుగా నేను భావిస్తున్నానని చెప్పి తల్లిదండ్రుల పాదాలను చెంతన చరణు వేడి మన జీవనాన్ని ప్రారంభం చేసుకుని అద్భుతంగా మనం బ్రతకాలి. దీనిని మనం పక్కన పెట్టి ఇలాంటి రకరకాల విధానాలతో కూడుకున్నటువంటి ప్రయాసలతో కూడుకుని అత్యాశలతో కూడుకుని చిన్న చిన్న సౌలభ్యాల కోసము ఆకర్షణలకు ఇతరితరాట్లకి అన్నిటికీ మనం లోబడిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుని చివరాఖరకు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మేము చెప్తున్నటువంటి మాటలు కూడా అలాగే మీకు కనిపిస్తున్నాయి. అందుకని ధర్మం పట్ల దేశం పట్ల భక్తితోటి కొంతమంది కాషాయదారులు సన్యాసి ధర్మంలోను, కొంతమంది గురువులు వానప్రస్థానంలోను, కొంతమంది రకరకాలుగా విధానాలతో ఉన్న ఒకటి చెప్తున్నాం, ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రము కాదు గుండెల నుండా ఉండేటువంటి దేశభక్తి అనేటువంటిది ఎంతో ముఖ్యం. ఏ వస్త్రంతో నువ్వు చేసినా కానీ ధర్మం అనేటువంటిది ఒకలాగే ఉంటుంది, ఒకలాగే ఉండాలి. కాబట్టి ధర్మో రక్షిత అన్నట్టుగా ఎవరిని నమ్మి అతిగా మోసపోవద్దు. మీకున్నటువంటి చక్కటి జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నిత్య విద్యానంద భారతి గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి ఇలా జరగబోయేది చెప్తాం, జరిగింది చెప్తాం అనేది జ్యోతిషం కావచ్చు, లేదంటే ఇంకే ఫామ్లోనైనా చెప్తాం, మీ జీవితాన్ని మార్చేస్తామని చెప్పేది అబద్ధం అని చెప్తున్నారు. సో ఇలాంటి గురువులు గవ్వలేసి ఒకరు చెప్తారు, వైట్ బోర్డు మీద లేదంటే బ్లాక్ బోర్డు మీద రాసేసి మీకు సంబంధించిన వివరాలన్నీ చెప్పేసి వచ్చి చూసి ఇవి నిజం అని చెప్తుంటుంటారు. ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. సో వాటిని చూసి పాపం ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఈయన ఏదో నిజం చెప్తున్నారంటని వేయి ప్రయత్నాలకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ₹1000 సమర్పించుకుని మీరు మోసపోకండి. మీ జీవితాన్ని మార్చగలిగే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప అలాంటి దొంగ బాబాల చేతుల్లో ఉండదు అని జనాలు గమనించండి. ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇలా మోసం చేస్తున్నారు. సో ఇలాంటి మోసగాలకు సంబంధించి బిగ్ టీవీ కన్నేసి ఉంచుతుంది. మోసగాల భరతం పట్టడానికి బిగ్ టీవీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తుంది. ఇలా మోసగాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పలానా చోట బాబా ముసుగులో వ్యక్తి మోసం చేస్తున్నాడని చెప్తే మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా బిగ్ టీవీకి వాట్సాప్ చేయండి. ఇదిగో ఈ వ్యక్తి మోసగాడు, మేము ముద్ర వేశాను, ఈ వ్యక్తి మోసగాడు, స్టాంప్ వేసి మరీ చెప్తున్నాను, ఆ వ్యక్తి ఫోన్ తీయడం లేదు, కనీసం ఫోన్లోకి వచ్చి నేను చెప్పుతో జ్యోతిష్యం చెప్తాను అని ధైర్యంగానైనా చెప్పుండాలి. సో ఆ వ్యక్తి మోసగాడు, ఆ వ్యక్తి చెప్పుతో చెప్పే జ్యోతిషాలన్నీ అవాస్తవాలు, ఎవరు నమ్మొద్దు. ఇంతకుముందు మాట్లాడి తర్వాత లైవ్లోంచి కట్ అయిపోయాడు, కాల్ కట్ చేసి వెళ్ళిపోయాడు, ఫోన్ తీయడం లేదు. ఆ వ్యక్తి మాటలు నమ్మి మీరు డబ్బులు లాస్ చేసుకోకండి, మీ సమయాన్ని లాస్ చేసుకోకండి. మీరు మిమ్మల్ని నమ్ముకోండి, కష్టాన్ని నమ్ముకోండి, వాస్తవాన్ని నమ్మండి.
ఇలాంటి వ్యక్తులు చెప్పే మాటలు మాత్రం నమ్మకండి. సో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి దొంగ బాబాలు మాయ మాటలు చెప్పే వాళ్ళు ఎవరున్నా కూడా ఆ సమాచారాన్ని బిగ్ టీవీకి తెలియచేయండి. బిగ్ టీవీ వాళ్ళ భరతం పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రమ్య తీసుకునిందమ్మా. రమ్య మధుసూదన్ అంట. మధుసూదన్ ఏమన్నా తీసుకున్నాడమ్మా? సాయి కుమార్ తీసుకున్నాడు. సాయి కుమార్ తీసుకున్నాడమ్మా. ల్యాండ్ పేపర్లమ్మా. ల్యాండ్ పేపర్లు కాగితాలు పోయినాయి అంట. వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎవరు తీసుకున్నారు అనేసి. అయ్యో